శ్రీ గురుభ్యో నమ. కూర్మము మార్కండేయ పురాణాన్ని అనుసరించి మ్లేచ్ఛ మద్ర విమల అవ్య నీవశ శుక ఉజ్జయిని వత్స ఘోషయాన సారస్వత మత్స్య సూరసేన మధుర దేశాల్లో పృష్ఠభాగం ఉంది. అచ్చట నివసించు ప్రజలకి కృత్తికా రోహిణి మృగశిర నక్షత్రముల ఫలాలను వస్తాయని, వృషధ్వజ మొదలైన పర్వతాలు మైథిని సాంద్ర సిదన తంతుర ప్రాగ్జ్యోతిషాది దేశాల్లో ముఖాల్లో ఉంటాయని, అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్ర ఫలాలు వస్తాయని, కళింగ వంగ నఠర కోసల మూషికాది దేశాలు ఆగ్నేయపాదంలో ఉంటాయని, అచ్చట నివసించేటువంటి ప్రజలకు ఆశ్లేష మఖ పుబ్బ సుఖదుఖాలను ఇస్తాయని, అజ కాలాజర వైలికాది దేశాలు మహేంద్ర మలయాది పర్వతాలు ఇవి దక్షిణ కుక్షిని ఆశ్రయించి ఉంటాయి. అచ్చట ఉండేవారికి ఉత్తర హస్త చిత్తల ఫలితాలు ఇస్తాయని, కాంభోజ పల్లవ అటవీముఖాది దేశాలు నైరుతి పాదంలో ఉంటాయి. అచ్చటి వారికి స్వాతి విశాఖ అనురాధ ఫలాలు ఇస్తాయని, మణిమేఖల పర్వతాలు వరాంతిక హైహేయాది దేశాలు పుచ్చంలో ఉంటాయని, అచ్చటి వారికి జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఫలాలు ఇస్తాయని, పాండ్య తుషారాది దేశాలు వాయవ్య పాదంలో అచ్చట ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట ఫలాలని, కైలాసాది పర్వతములు వసంత కేకేయ మొదలగు దేశాలు ఉత్తర కుక్షి శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఫలాలని, నైమిసారణ్య నవరాజ్య పశుల పంచకీచర కాశ్మీరాది దేశాలు ఈశాన్య పాదంలో ఉంటాయని, రేవతి అశ్విని భరణి నక్షత్ర శుభాశుభ ఫలితాలు ఇస్తాయని మార్కండేయ పురాణం ద్వారా మనకి తెలుస్తుంది.